అద్భుతం భీమ్, నీకంటే ఇక్కడ బలమైన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా? ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది? ఇలాంటి సులభమైన పనులు ఎవరైనా చేస్తారు. దుష్టాశన, బలానికి మారుపేరు బలవాడైన భీముడు. నీకు మారుపేరు ఏంటో చెప్పు. నువ్వు కూడా ఒక చెట్టుని పీకి నీ బలమేంటో మాకు చూపించు దుష్టాశన. కాపాడండి, ఎవరైనా సాయం చెయ్యండి. దయచేసి నన్ను రక్షించండి. మీరు బెంగపడకండి. ఏంటలా నిలబడి చూస్తున్నారు? ఎవరైనా వెళ్ళి ఆయనకి సాయం చేయండి. త్వరగా వెళ్ళండి. మేము ఖచ్చితంగా వెళ్తాం యువరాణి. కానీ సింహం ఒకటే కదా ఉంది. కానీ మేము ముగ్గురం ఉన్నాం. ఇది సమమైన యుద్ధం కాదు. పరిగెత్తండి, నేనే పాపం చేయలేదు. యువరాణి మీరు క్షేమంగానే? యువరాణి ఎక్కడా? ఏమైంది దుష్టాశన? ఎందుకు ఈరోజు ఎంత కోపంగా ఉన్నా? అన్నయ్య, ఈ రోజు నాకు పగ తీర్చుకోవాలనే ఆలోచన రగిలిపోతోంది. నాలో ఈ ఉద్వేగన తగ్గేలా లేదు. అడవిలో అందరి ముందు ఆ భీముడు నన్ను ఎంతో అవమానపరిచాడు. తనపై కక్ష తీర్చుకోవాలి. నన్ను అవమానపరిచిన ఆ భీముడిపై నేను పగ తీర్చుకోవాలి. ఓ అదా విషయం. ఇప్పుడు తను తెల్లవారంత వరకు అస్సలు లేవడు. ఏం శబ్దం అది? త్వరగా పద. భీమ్! భీమ్! యుధిష్ఠిరన్నయ్య, నకుల్, సహదేవ, లేవండి. భీమ్ తన చోట్లో లేడు. అన్నయ్య, భీమ్ ఎక్కడ వెతికినా కనిపించలేదు. మనం తన్ని ఎలాగైనా వెతకాల్సిందే. ఏదైనా సమస్యలు ఎదుర్కొంటాడేమో. పదండి, వెళ్ళి వెతుకుతాం. తన అన్నతమ్ములు వచ్చారు. త్వరగా కానివ్వాలి.
దుష్టాసన, త్వరగా తనని నీటిలో పారేద్దాం. తను బరువుగా ఉన్నాడు కాబట్టి మనమే పడిపోతాం అనుకుంటా నీటిలో. నీళ్ళ శబ్దం వినిపిస్తోంది. ఇది భీమ్ దుప్పటే. తనకి ఏమీ చెడు జరుగుంటకూడదనుకుంటాను. నీటిలో బొడగల. రండి, ఈ నీళ్ళలో దూకి మనం తన్ని వెతికి చూద్దాము. దుష్టాసన, అందరూ తనని కాపాడడానికి నీటిలో దూకేశారు. పద, మనం కూడా వెళ్ళి చూద్దాం. నాగలోకం లోపలికి ఒక మనిషి రావడం అనేది మన కులానికే చాలా అవమానకరమైంది. మహారాజా, నాగలోకం క్షేమం కొరకు మన ఈ మనిషిని చంపే తీరాలి. ఈయనే నన్ను సింహం బారి నుంచి, నన్ను ప్రమాదంలోంచి కాపాడి రక్షించారు. నాగలోకంలో ప్రాణాలు రక్షించే వాళ్ళని ఇలాగే మనం కృతజ్ఞతలు తెలుపుతామా? స్పృహ కోల్పోయిన వాళ్ళని చంపటం అంత ధర్మం కాదు. ఆయన కళ్ళు తెరిచినాక మనం ఏంటో ఆలోచిద్దాం. తర్వాత మీరు యుద్ధం చేసి కూడా వాళ్ళని గెలుద్దాం. యుద్ధంలో మీరు గెలిచారంటే తప్పకుండా నేను విజయాన్ని ఒప్పుకుంటాను. నాన్న, మీ కూతురు ప్రాణాలు రక్షించడం కోసం మీరు ఇది కూడా చేయరా? ఇది మనకు ప్రమాదకరమైన విషయంగా కూడా మారడానికి అవకాశం ఉంది. కానీ ఒక రాజుగా నేను ధర్మాన్ని కాపాడాలి. యువరాణి మాటలు కూడా నిజమే. భీముడు కళ్ళు తెరిచిన తర్వాత భీముడికి సేనాధిపతికి యుద్ధం జరగనివ్వండి. లాక్కెళ్ళండి వీడిని. మెలుకునేంత వరకు వీడిని ఖైదీగా ఉంచండి. అసలు ఇది ఎలాంటి ఊరు? సోదరులారా, ఇది నాగలోకం. ఖచ్చితంగా భీమ్ ఇక్కడే ఉండాలి. భీమ్, అదిగో ఉన్నాడు భీమ్. భీమ్, లే 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 భీమ్, త్వరగా లే, పైకి లే భీమ్. అన్నయ్య ఉండండి, భీమ్ అన్నయ్యకి మూలికి ఇవ్వండి. నేను ఎక్కడున్నాను? భీమ్, ఇది నాగలోకం. ఎవరో మాయ చేసి నిన్నెక్కడికి బందీలా తీసుకొచ్చారు. ఇకపై ఎటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు సమయమే లేదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. వెళ్దాం. మిమ్మల్ని ఆగిపోండి.
పట్టుకోండి వాడిని. జాగ్రత్తగా ఉండండి. నాలుగు పక్కల మిమ్మల్ని కాచాము, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ సోదరుడు తన్ని విడిపించుకొని పరిగెడుతున్నాడు. మేము కష్టపడి అతన్ని బంధించాం. ఎవరు మీరందరూ? ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మా సోదరుడు భీమ్ని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాం. భీమ్, నాలుగు పక్కల మిమ్మల్ని కాచాము. నీకు ధైర్యం ఉంటే నాతో తలపడి చూద్దాం. ఖచ్చితంగా నేను దెబ్బలాడతాను. కానీ ఈ యుద్ధంలో ఒకవేళ నేను గెలిచానంటే నన్ను మరియు నా సోదరుని మీరు విడుదల చేయాలి. తప్పకుండా యుద్ధాన్ని ప్రారంభించండి. దుష్టాసన, భీమ్ గనక ఈ యుద్ధంలో ఓడిపోతే తర్వాత ఈ పాండవులు అందరూ వాళ్ళ జీవితాంతో ఈ నాగలోకంలో ఖైదీలుగా ఉండాల్సిందే. నేను సిద్ధంగా ఉన్నాను, రండి. ఏంటిది? నాకెందుకు కళ్ళు తిరుగుతోంది? ఎందుకు అన్ని రెండుగా కనిపిస్తోంది? నకుల, ఆ సేనాధిపతి భీమ్కి ఏదో మాయం చేస్తున్నట్టు ఉంది. మాయన్ని ఏర్పరచడం ఈ నాగలోకానికి శక్తి. భీమన్నయ్య, భీమన్నయ్య, దీని వాసన చూడండి. ఆ భ్రమ నుంచి బయటపడతారు. అరే దుర్యోధన, దుష్టాసన, వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మహారాజా, మేం వీళ్ళిద్దరూ భీముణ్ణి నీళ్ళలో వేస్తుంటే చూశాము. భీముడు యుద్ధంలో సేనాధిపతిని ఓడించాడు కాబట్టి అతడిని విడుదల చేయండి. కానీ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. మహారాజా, క్షమించండి. దుర్యోధనుడు కూడా మా సోదరుడే. చిన్నపిల్లాడు ఏదో తెలియకుండా చేశాడని వదిలేయండి. యుధిష్ఠిర, నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు. నీకు హాని చేసిన వాళ్ళను కూడా క్షమించమని అడుగుతున్నావు. చూశావా దుర్యోధన, ఈ రోజు నువ్వు వీరి వల్ల కాపాడబడ్డావు. భీమా, మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. సింహంతో యుద్ధం చేసి నన్ను మీరు కాపాడారు. ఇక్కడికి వేంచేసిన మానవులందరూ తిరిగి వెళ్ళవచ్చు. ఈ సహాయాన్ని మర్చిపోవు నాగరాజా.